హాయ్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. అంటే ఏం చేశానంటే మామిడికాయలు తెచ్చుకున్నాం 2 కిలోలు పచ్చడి పెట్టుకుందాం. ఇంట్లో ఇంకా ఏం లేదు. పండగ రోజు ఉగాది రోజు పెట్టినదే. మా ఇద్దరు పిల్లల అక్క చెల్లెళ్ళ గొడవ ఏందంటే చిన్నది నాకు నువ్వు పెట్టేది జేజీ స్టైల్ పచ్చడి అది పెట్టు అని. పెద్దదానికి తెలంగాణ వాళ్ళలాగా అల్లం వేసి పెట్టేది. పోయినసారి అసలు తినలేదు నేను. అంతా పాడైపోయింది. శైలాస్ కిచెన్ వల్ల కారము, ఉప్పు ఇది వాళ్ళ మెంతి పొడి అన్నీ వాడటం వల్ల అంతా పాడైపోయింది. పడేసినాము. సో ఈసారి ఫస్ట్ అది పెట్టు అని మా పెద్దది అడిగింది. సరేలే ఇవి జీడికాయలు ఇంకా నాకు తెలీదు ఆవకాయకు పులుపు ఉండకూడదు అంటారు. 2 కిలోలు పెట్టేసినానండి. ఏముంది ఎలాగూ ఫ్రిడ్జ్లో పెడతాము. అంటాం కదా ముక్క మెత్తబడుతుంది, ఈ పలానా టైంలో కాయ పెట్టాలి, అలా చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. బట్ చాలా పులుపు తక్కువ ఉంది ఇది కొంచెం. అంటే స్టార్టింగ్లో మనకు మామిడికాయలు లైట్ పులుపు ఉంటుంది కదా. ఎట్లన్నా కానీ ఆవకాయ ఆవకాయ అంతే కదా, ఒక వెజిటబుల్తో పెట్టినట్టు. పులుపు తక్కువ ఉంటేనే మాకు కూడా నచ్చుతుంది. సో ఇంకా ఫ్రిడ్జ్లో పెడదాం, నిల్వ ఉంటుందో ఉండదో. ఉప్పు కారం వేస్తే ఏ ముక్కైనా బాగా నిల్వ ఉంటుంది కదా. మాకున్న ఈ వేడికండి ఎక్కువ మేము ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం పచ్చళ్ళన్నీ కూడా. అంత మగ్గిపోతుంది అసలు, అంత వేడి కలర్ మారిపోతాయి. టప్పర్వేర్లో ఉన్నా కానీ ఒక 6 నెలలు కదా ఇప్పుడు. తర్వాత మనం ఏదన్నా వింటర్లో ఏదన్నా పెట్టుకుంటే వెజిటబుల్స్తో అదేం ప్రాబ్లం కాదు. కానీ అందుకనే నేను కూడా అందరిలాగానే టప్పర్వేర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. కొద్ది కొద్దిగా బయటికి తీసుకుంటాం అంతే. అందుకని ఇంకా ఎంతైతే అంత. ఇంకా ఇడ్లీ సాంబారు అన్నము చేసేసాను. పిల్లలు ఇడ్లీతో తిన్నారు, నేను మా ఆయన అన్నం సాంబార్ తిన్నాం. మళ్ళీ ఇడ్లీలు మధ్యాహ్నం నేను ఒక సాంబార్ కొంచెం మిగిలిండి, ఒక 2 గరిటెల మైను. ఇంకా ఆ సాంబార్ తిని మళ్ళీ కొంచెం అన్నం పెరగన్నం తినేసి ఇంకా నాది మధ్యాహ్నానికి అలా కంప్లీట్ చేశాను. ఇంకా రాత్రికి టమాటా రైస్ చేశాను అనమాట. టమాటా కిలో 10 రూపాయలు ఉన్నాయి. ఇంకా మళ్ళీ రేట్లు పెరుగుతాయి కదా, చిన్నదానికి టమాటా రైస్ ఇష్టమని టమాటా రైస్ చేశాను. నాకు చేసుకొని ఏం చేశానంటే కొంచెం గ్రేవీ, తెలుగు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి పంపించా. అన్నానికి కలిపి పంపిస్తండి, వాళ్ళు తినకపోతే అందుకని రోటీలో కావాలా రోటీలో తినండి, అన్నంలో కావాలా అన్నం, విడిగా సగం వాళ్ళకి పంపించి సగం మాకు కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇడ్లీ చూడండి ఫ్రీజర్లో పెట్టుకోవటం వల్ల మన ఇంట్లో చేసుకొని మనమే ఒక్కసారి గ్రైండర్ రుబ్బుకున్నప్పుడు ఇడ్లీ పిండి, దోస పిండి అన్నీ ఇలా ఫ్రీజర్లో పెట్టుకుంటే ఫర్మెంటేషన్ అయిన తర్వాతే పెట్టుకుంటే తీసి హాట్ వాటర్లో వేసేసుకోవచ్చు. లేదా అలాగే పొద్దున పెడితే 10-11 గంటలకు టిఫిన్ తినే వాళ్ళకి రూమ్ టెంపరేచర్ వచ్చేస్తుంది ఈ సమ్మర్లో. ఫ్రిడ్జ్లోనే ఇడ్లీ పిండి పెట్టట్లేదు ఈ మధ్య. పెట్టినా ఒక 2 డేస్ కోసం పెట్టుకుంటా ఫ్రెష్ది. ఎందుకంటే ఫ్రీజర్లో పడేస్తే నా ఆపరేషన్ అప్పుడు కూడా అలాగే కదా. నాకు ఈ కవర్స్ బాగా యూజ్ అవుతున్నాయి. నేను ఇడ్లీ పిండిలు అమ్మేటప్పుడు తెచ్చుకున్న కవర్స్ చాలా ఉన్నాయి అసలు. అందుకనేసి ఇంకా అలాగా ఇడ్లీ పిండి పెట్టేసి ఇంకా మళ్ళీ రాత్రికి 4 మిగిలితే పడేసానండి. ఇంకా ఎవరు తింటారు. అన్నం టమాటా రైస్ చేసినాను. ఇంకా లాస్ట్ టైం వీడియో మా ఫ్రెండ్ది కంటిన్యూషన్ అండి. ప్రతి ఒక్కళ్ళు నాతో ఫ్రెండ్షిప్లో ఉంటూ రిలేషన్స్ అయినా వాళ్ళ స్వార్థానికి వాడుకుంటారండి. ఫస్ట్ నుండి నన్ను తన స్వార్థానికి వాడుకుంటుంది. దాంట్లో నాకు కూడా బెనిఫిట్ చేస్తుంది, అట్లని కాదు. చాలా రాంగ్ స్టెప్స్ కూడా వేశాను నేను. అంటే బిజినెస్లో కొన్ని తను చెప్పిన స్టెప్స్ తీసుకున్నాను. అలా నేను ఎప్పుడూ న్యాయంగా పర్ఫెక్ట్గా మాత్రమే ఉంటానని ఒక ఫీలింగ్ నాకు. కానీ బిజినెస్ కోసము కొన్ని చాలా అంటే రిస్కీ పనులు చేశానన్నమాట. అది నాకు తర్వాత నాకే కాదు చాలామంది ఫ్రెండ్స్కి చెప్పిందంటే ఒక ఫ్రెండ్ నేను వినలేదు అని అన్నది. అంటే ఏం లేదు, ఆడేం రిస్కీ అంటే మోసం కాదు, ఏం కాదండి. మేము ఎవరి దగ్గర అయితే టప్పర్వేర్ కొంటుంటామో వాళ్ళ కాడ కాకుండా కొంచెం పర్సంటేజ్ ఎక్కువ వస్తుందని వేరే వాళ్ళు, అంటే మేము బిజినెస్ చేసే మా మేనేజర్ల కాడ కాకుండా వేరే మేనేజర్ల కాడ ఇప్పించేదనమాట. ఒక 2% ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు నాది ఏంది ఎవ్రీ మంత్ 35,000 45,000 అలా ఉంటుంది. సో బెనిఫిట్ ఎక్స్ట్రా వస్తుంది కదా. అలాంటివి బిజినెస్లో టప్పర్వేర్లో కామన్. నేనేమంటే బయటికి చెప్తున్నా, ఇప్పుడు బిజినెస్లో లేను. సో నేను ఇంకా మీకు ఎప్పుడు ఆర్టిఫిషియల్ జ్యువెలరీలు కూడా నా ఫ్రెండ్ చెప్తే నేను అమ్మినాను అని చెప్తుంటే కదా, అవి కూడా తను టప్పర్వేర్ ఫ్రెండ్స్ దగ్గర నా పేరు చెప్పొద్దు నీకు బాగా జరుగుతుంది అని నాకు తెచ్చిచ్చేది. నేను అమ్మేదాన్ని అనమాట. నీకు ఇంతకి ఇస్తా, నువ్వు ఎంతకన్నా వేసుకొని అమ్ము అని అలా ఇచ్చేది. కాకపోతే బయటికి చెప్పొద్దు నాది అనేది, నాకు లక్కు లేదు అది ఇది. సో అలా మీరు మా దగ్గర నిన్న లాస్ట్ వీడియోలో మేము బిర్యానీ తినేది చూసారు. ప్లేట్లు యెల్లో ప్లేట్లు యాక్చువల్గా ప్లాస్టిక్ టైప్లో కనిపిస్తాయి చూడండి, బ్లూ బౌల్స్ అవన్నీ సూపర్వేర్ అనమాట. నా సూపర్వేర్ ప్లాస్టిక్ అంతా కూడా తన వల్లే నేను బిజినెస్ చేశాను. నాకు బ్రెయిన్ వాష్, దాన్ని ఏమేమో బిజినెస్లో చేరి అన్నిట్లో నన్ను దింపేది. అన్నిట్లో నేను తన మాటలకు కన్విన్స్ అయ్యి అన్నీ చేశాను. అంటే 500 పెట్టుబడి అని కిట్టు అట్లాగా
అన్నీ నాకు మోదీ కేర్ క్వాలిటీ మార్చారని కూడా తనే చెప్తే తన కింద చేరింటి నేను. గైడ్ చేసింది కదా అని. మళ్ళీ తన మీద తనను వదిలేసాక మళ్ళీ వేరే ఫ్రెండ్ కాడ చేరాను. నేను కూడా చేస్తున్నాను అని తను గైడ్ చేస్తుంటే. అట్లా ఆమ్వే అవి కూడా తను నాకు చాలా గైడ్ చేసేది. సో, నాకు మంచిగా చేస్తూ తన స్వార్థానికి ఎన్నోసార్లు నన్ను యూజ్ చేసుకోవాలని చూస్తుంటే చాలా సార్లు తప్పించుకున్నాననమాట. కానీ ఈవిడని వదిలేసాక ఒక్కరోజు కూడా నేను తిట్టుకోలేదు, బాధపడలేదండి. అసలు నా లైఫ్‌లో తనొకరు ఉన్నారు అనే విషయం కూడా నేను మర్చిపోయా. ఎందుకో తెలీదు. బాధ అనేదే లేదండి. అది రీజన్ తెలియట్లే. అదే మా పేరెంట్స్‌ను, మా సిస్టర్స్ వల్ల బాధపడినవన్నీ కూడా నాకు బాధిస్తున్నాయి తప్ప, ఒక ఫ్రెండు ఎందుకంటే నాకు తన స్వార్థానికి వాడుకున్న నాకు మంచి చేసిందండి. చాలా నేను ఇన్‌కమ్ చేసుకోవటానికి నన్నెంతో మోటివేట్ చేసింది. బిజినెస్ ఐడియాస్ ఇచ్చింది. అన్నీ ఇచ్చేది. చాలా మంచిదన్నమాట. ఇంక స్వార్థము లేనికుండా మనుషులు ఎవరుంటారండి. కాకపోతే నింద పడేసరికి నేను తప్పించుకున్నానండి. అది మీరే చెప్పండి. ఇంక రోజు నేను వినాల్సి వస్తుంది తనతో మాట్లాడుతుంటే, నీ వల్ల నా ఫ్యామిలీలో మొత్తం ఇంక స్ట్రగుల్స్ అవి ఇవి ఎన్నో. తనకు కూడా ఎన్నో సమస్యలు నాకు చెప్పేది. ఇలా చేసుకో, అలా చేసుకో అని నేను తనకు గైడ్ చేసేదాన్ని. రిలాక్స్ అవ్వు, ఇంకా టెన్షన్స్ పెట్టుకోవద్దు అని నా కస్టమర్లను తనకు అప్పజెప్పొచ్చాను. వాళ్ళందరూ తనతో బిజినెస్ బాగా చేసుకున్నారు హైదరాబాద్‌లో. వాళ్ళందరూ బాగా చేసుకొని తర్వాత నా దాకా కంప్లైంట్లు తేవటము, నా ఫ్రెండ్స్ కానీ ఇటు నుండి ఈమెవి, అటు నుండి వాళ్ళవి వినలేక నేను ఒకటే అనేదాన్ని, మీకు అందరికీ నేను పరిచయం చేసి వచ్చిన అది మీరు ఎలా బిజినెస్ చేసుకుంటారో అది నాకు సంబంధం లేని విషయం. మీరు అన్ని డీల్స్ చేసుకొని అన్నీ చేసుకొని లాస్ట్‌లో 2 వైపులోళ్ళు నన్ను అంటే ఎట్లా ఉంటుంది, అట్లా చాలామంది అన్నారు తన వల్ల. అప్పుడు కూడా నేను తనకు చెప్పాను, చూడు నీ వల్ల నిన్ను పరిచయం చేశానని నన్ను ఇలా అన్నారని కూడా చెప్పానన్నమాట. అట్లా ప్రతిదీ షేర్ చేసేదానండి నిజంగా. కాకపోతే ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే మొన్న అనిపించింది అనమాట, తను గాని నా లైఫ్‌లో ఉండింటే అసలు లైఫ్ వేరేగా ఉండేది. ఆ ఒక్క పొరపాటు జరగకున్నట్టు మనీ విషయంలో. ఎందుకంటే అండి నాకు కొత్త బిజినెస్‌కి ఎన్నో ఐడియాస్ ఇచ్చేదండి. ఇలా చేసుకో, అలా చేసుకో అని. నేను అనేదాన్ని, నీకు ఇంత నాలెడ్జ్ ఉంది, మీరెంత చక్కగా చేసుకోవచ్చు అంటే నాకు లక్ లేదు అని. చాలామందికి లక్ ఉండదండి. కానీ వాళ్ళ సలహాలు ఎదుటి వాళ్ళకి యూజ్ అవుతాయి. అందుకని చెప్తున్నా, మీరు కూడా ఏదైనా బిజినెస్ చేసుకోండి చక్కగా. హౌస్ వైఫ్స్ అయినా ఇప్పుడు చూడండి ఇట్లా ఆవపిండి ఇవన్నీ కలిపి ఇప్పుడు అమ్ముతున్నారు. నేను ఎప్పుడూ అనుకునేదాన్ని, ఎవరైనా ఆవపిండి, ఉప్పు, కారం అన్నీ కలిపి బిజినెస్ చేస్తే బాగుంటుందని ఇప్పుడు అమ్ముతున్నారు. నేను ఇంకా మీకు ఇంతకుముందు చెప్పాను, నూనె కూడా కలిపి పెట్టేస్తే వాళ్ళు ముక్కలు కట్ చేసుకొని మళ్ళీ ఆ నూనెలు అన్నీ ఎందుకు వేసుకోవాలి, అది కూడా కలిపి అమ్మితే గ్రేవీలాగా ఎంత చక్కగా కొనుక్కుంటారు. ఏ వెజిటబుల్ కావాలో ఆ వెజిటబుల్కి వేసుకొని అమ్మొచ్చని. మీకు నేను ఎన్నో ఐడియాస్ ఇచ్చాను ఎన్నోసార్లు. మీరు అనిపించుండొచ్చు, నీకు బిజినెస్ చేసే చేతనే కాదు, నువ్వు నాకేం ఐడియా. ఎప్పుడు అట్లా అనుకోకండి. ఐడియా ఇచ్చిన వాళ్ళకు బిజినెస్ జరుగుతుందని అనుకోకండి. నిజంగా బిజినెస్ చేసే వాళ్ళు ఐడియాలు ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళ ఐడియాలు వేరే వాళ్ళు ఫాలో అవుతారని. కానీ మాకు టాలెంట్ ఉంది, కానీ మాకు జరగదు, లక్ లేదు. ఇప్పుడు నా ఫ్రెండ్ గురించి చెప్పాను కదా, ఎన్నన్ని మంచి ఐడియాస్ ఇచ్చి నన్ను ఎంత ముందుకు పోనిచ్చింది. ఇప్పుడు నేను కూడా మీకు ఎన్నో ఐడియాస్ ఇచ్చాను, నాకు లేదని మాత్రం అనుకోకండి. ఎవరికైనా మీరు ఈ ఐడియాస్ అయినా షేర్ చేసుకోండి. ఏమైనా చేయొచ్చండి హౌస్ వైఫ్గా. ఇప్పుడు పచ్చళ్ళు పెట్టిమని అడుగుతారు అందరూ, ఈ సీజన్ కదా, మాకు ఇది రాదు, ఇది పెట్టి అది పెట్టి. ఎన్నిసార్లు ఫ్రీగా పెట్టిస్తారండి? నేను ఫ్రీగా పెట్టియను, మీ ఇంటికి వచ్చి చేసిస్తాను, లేదా నేను చేసిస్తాను, తీసుకో, కొనుక్కొని ఆ పచ్చళ్ళ సీజన్ ఒక్కటి చక్కగా అమ్ముకోవచ్చండి. ఏది తప్పు లేదండి. అసలు ఎంత బాగా ఆన్లైన్లో చూడండి, అందరు ఎంత బాగా బిజినెస్లు చేసుకుంటూ యూట్యూబ్ చేసుకుంటున్నారు. నేను కూడా యూట్యూబ్ చేస్తున్నప్పుడు బిజినెస్ చేసింటి, ఇడ్లీ పిండిలు అమ్ముకుంటూ మా సొసైటీలో. ఇడ్లీ పిండి, దోశ పిండిలు నేను చెయ్యంది ఏముందండి, అన్నీ ట్రై చేసిన. అప్పుడు కూడా ఒకసారి మా ఆయన ఊరు వెళ్తే వాళ్ళ రిలేషను మా ఆయనను ఇట్లా నా ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తే, మీ ఆవిడ ఏమన్నా చేయొచ్చు కదా అని అంటారు. మా ఆయన అన్నాడు, ఇడ్లీలు కూడా పిండి అమ్ముతున్నాను, ఇంక అంతకంటే ఘోరంగా ఏం చేయాలి, అసలు ప్రాబ్లమ్స్ రాకముందే బిజినెస్ చేస్తున్నాను అందరికీ తెలుసు. వాళ్ళు ఏదో డబ్బు సాయం అడిగినట్టు మీ ఆవిడ కూడా ఏమన్నా. అందుకే ఎవరికైనా ప్రాబ్లం షేర్ చేస్తే దాని ప్రకారంగా సలహాలు ఇవ్వకండి. నువ్వేమన్నా చేసుకోవచ్చు అంటే చెయ్యని వాళ్ళకి ఇవ్వాలి, కానీ చేసే వాళ్ళకి ఏందండి.
ఏం సమస్యలు లేనప్పటి నుండే బిజినెస్లు చేస్తున్నా. నాకు తిరిగి ఇస్తే నవ్వు వచ్చింది. మా ఆయన అన్నాడు, నీ కొడుకు కోడళ్ళకు చెప్పుకో, కష్టాలు ఉన్నాయి అంటున్నావు కదా, వాళ్ళని చేసుకోమని చెప్పుకోండి అని. నాకు డబ్బు లేదని మేము సమస్యలు చెప్పట్లేదు. సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బు ప్రాబ్లం ఉంటుంది అనుకోకండి. సమస్యకు చాలా కారణాలు ఉంటాయి. ఓన్లీ డబ్బు ప్రాబ్లమే కాదు, ఎవరికి తగ్గట్టు వాళ్ళకు ఉంటాయి. నేను ఏ రోజు కూడా సమస్యలు రాకూడదని ముందే ఊహించి బిజినెస్లు చేసిన దాన్ని. ఇప్పుడు సమస్యలు వచ్చినాక ఏ బిజినెస్ జరగట్లేదు. విచిత్రం చూడండి, సమస్యలు రాకముందు బాగా జరిగింది, సమస్యలు వచ్చినాక ఏ బిజినెస్ జరగట్లేదు. ఎప్పుడు అనుకుంటా ఆ దేవుడు ఏంటో, కష్టపడితే ఎవరికైనా భగవంతుడు ఏదైనా ఇస్తాడు అని అంటారు. కష్టాలు ఉన్న వాళ్ళని మనం అనుకుంటాం కదా, కూర్చొని తినకుంటే కష్టపడకూడదా అని. నేను ఏం చేయలేదండి. ఆఖరికి కోవిడ్ పేషెంట్లకు కూడా నేను వంట చేసి ఇచ్చిన డబ్బులకి. ఏ దారి దొరికితే ఆ దారి. బట్ నా కష్టం చేయడం భగవంతుడు ఇష్టం లేదు. ఎందుకంటే నేను సంపాదించిన ఆ డబ్బు నిలబడదండి. కష్టం పోవడమే, టైం వేస్ట్. చక్కగా పిల్లలకు వంట చేసుకుంటూ ఇలాగా నా పిల్లలను గెస్ట్ అనుకుంటాను, నా పిల్లలను సేవ అనుకుంటా, వీళ్ళకి చేసి తృప్తిగా వీళ్ళని చూసుకుంటే చాలు అని. అయినా నా తలలో పురుగు తిరుగుతూనే ఉంటుందండి, ఏదో ఒక బిజినెస్ చేయాలి. ఇప్పుడు అయిపోయింది కదా అని దాన్నే తలుచుకుంటుండే బదులు ఇంకోటి చేసి మళ్ళీ 4 రూపాయలు సంపాదించాలని. కానీ నాకు అస్సలు ఏమీ జరగట్లేదు. బట్ అయినా నాకు ప్రాబ్లం లేదు, లైఫ్ ఉంది, హ్యాపీగా ఉన్నాను. సమస్య చెప్పంగానే సమస్యలో బతుకుతున్నట్టు కాదు, ప్రతి మనిషికి సమస్య ఉంటుంది. ఇంకా అంతా పని చేసేసుకోనండి డాక్టర్ కాడికి వెళ్ళాం, డెంటల్ డాక్టర్ దగ్గరికి. మళ్ళీ కబుర్లు మళ్ళీ చెప్పుకుందాం. నాతో వీడియోలో ఎన్ని కబుర్లైనా ఉంటాయండి చెప్పడానికి. వీడియో లైఫ్ లాంగ్ రన్ చేసినా కానీ నా కబుర్లు ఆగవు. బాయ్, సీ యూ.